కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 అంశాలపై పోరాడతామని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. 6 గ్యారంటీలు అమలు ఆలస్యమైతే ఊరుకోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం మొదలైందంటోన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో మా కరెస్పాండెంట్ రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా అసెంబ్లీ సమావేశాలకు రేపటి నుంచి ఎటువంటి ఆయుధాలతో ఎటువంటి అంశాలతో మీరు ముందుకెళ్తున్నారు? ఏముంటుందండి, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కొంచెం వారికి కూడా సమయం ఇవ్వాలా. సమయం ఇచ్చిన తర్వాత వారు ఏం చేస్తారు, పని ఏంటి అనేది చూసిన తర్వాత ప్రజా వ్యతిరేక పనులు చేసినప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి, కానీ మొదలే దాడికి దిగేంత అవసరం లేదు, దాడికి దిగాల్సిన అవసరం లేదు. వారు గెలిచినా మేము గెలిచినా ఎవరు గెలిచినా ప్రజా సమస్యలను పరిష్కరించడానికే తప్ప అసెంబ్లీలో ఈ 2 పార్టీలు ఎవరు పెత్తనం అనేది చూపించడానికి కాదు. కాబట్టి వారు ఇంకొక నెల 2 నెలలు వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళంతా సరిదిద్దుకొని అంతా అయిపోయిన తర్వాత వారు ఏం చేస్తారో చూసిన తర్వాత అప్పుడు ఒకవేళ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తారు అంటే అప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు ఏం లేదండి, గౌరవ ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారి పాలన కూడా చూశారు కాబట్టి అలా చేయకుండా ప్రజారాజకంగానే చేస్తాడని అనుకుంటున్నాను. ఇంతవరకు బీజేపీ సంబంధించిన శాసనసభ పక్ష నేత ఇంతవరకు ఎన్నుకోలేదు, దాన్ని బట్టి ఎటువంటి కసరత్తు జరుగుతుంది? జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయం అది. భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ లీడర్గా తీసుకోవాల్సింది బీజేఎల్పీ తీసుకోవాల్సింది జాతీయ నాయకత్వం. కిషన్ రెడ్డి గారు జాతీయ నాయకత్వంతో మాట్లాడి రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటారు. రేపటి నుంచి శాసనసభ సమావేశానికి హాజరవుతున్నారు 8 మంది ఎమ్మెల్యేలు. హాజరవుతున్నాం, ఇవాళ ఓట్ అయిపోయింది, హాజరవుతున్నాం. ఇది కామారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి సంబంధించినటువంటి విషయాలు, బీజేపీకి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నారు. రేపటి నుంచి తప్పకుండా మేము సమావేశాలకు హాజరవుతాము. అలాగే త్వరలో మేము బీజేపీ ఎల్పీ సంబంధించిన శాసనసభ పక్ష నేతను ఎన్నుకొని అది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది, అది అధిష్టానం నిర్ణయం తీసుకుని చెప్తున్న విషయాలు. కెమెరామెన్ కోటితో రాజశేఖర్, అసెంబ్లీ, హైదరాబాద్.